వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవేశ నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తీక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తీక్ రాబోయే రోజుల్లో ప్రజాసేవలో పాల్గొన్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్యవేశ అన్నపూర్ణ సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ పవన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కార్తీక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయ సమీపంలోని శివుని విగ్రహం వద్ద కేక్ కటింగ్ నిర్వహించి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి రాజు, వైస్ చైర్మన్ కనకరపు రాకేష్, నాయకులు ఇప్పపూల్ అజయ్, మైలేరం రాము, ముప్పిడి శ్రీధర్, మహమ్మద్ అక్రమ్, అంబటి చందు యాదవ్, రోమల ప్రవీణ్, వలి తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఈరోజు యాచకులకు దుప్పట్ల పంపిణీ, సీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆది కార్తీక్ ఉండాలని, తండ్రి బాటలో తనయుడు నడుస్తూ ప్రజలకు సేవ చేయాలని, ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని, ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ స్వామి వారిని వేడుకోవడం జరుగుతుంది. 20 సంవత్సరాల రాజకీయంలో మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఎట్లాంటి సేవలు చేస్తున్నారో అదే విధంగా కార్తీక్ గారు కూడా మన మధ్యలో ఉండుకుంటూ సేవాభావంతో ఉన్నందుకు వారికి కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా వారు కూడా రాజరాజేశ్వరి సన్నిధిలో రాజరాజేశ్వరి ఆశీస్సులతో వారు కుటుంబ సభ్యులతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మన సీనన్న ఎటువంటి జ్ఞానం బుద్ధి కలిగినటువంటి ఇప్పుడు ఊరిలో నియోజకవర్గాన్ని ఎట్లా ఆశిస్తుండో ఆయన కూడా ఉన్నత పదవులు కార్తీక్ కు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ తాటికొండ మా ప్రియతమ నాయకులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గౌరవనీయులైనటువంటి ఆది శ్రీనన్న గారి కుమారుడు, తండ్రికి దగ్గర తనయుడు ఆది కార్తీక్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ దేవాలయం ముందు వారి యొక్క బర్త్డే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మేము జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేదవారి అందరికీ కూడా స్వీట్ల పంపిణీ, అలాగే చలికి వాతావరణం కూలైంది, చలికి వారికి కప్పుకోవడానికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆది కార్తీక్ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారు మునుముందు కూడా తండ్రికి దగ్గర తనయునిగా వారు ప్రజా క్షేత్రంలో ప్రజలకు అందుబాటులో 24 గంటలు ఉంటూ ఎక్కడనో ఉద్యోగం చేసుకుంటూ కనిపించకుండా కాకుండా ప్రజలనే ఉంటూ తండ్రికి చేదోడు వాదోడుగా మా అందరికీ కూడా మార్గదర్శకంగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆది కార్తీక్ గారికి రానున్న కాలంలో పదవులు రావాలని, వారు ఉన్నత పదవులు అధిరోహించాలని, వారు కూడా ప్రజాసేవలో పాల్గొనాలని, వారికి నిన్ను నూరేళ్ల ఆయుర్వేదాలు ఇవ్వాలని, అలాగే ఆది శ్రీనన్న కుటుంబ సభ్యులందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని, రానున్న కాలంలో ఆది శ్రీనన్న గారికి కూడా మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మేము నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రొంటి రాజు గారికి, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ గారికి, కాంగ్రెస్ నాయకులందరికీ, గణేష్, శ్రీధర్ పేరుని ఎవరైనా పేరు మర్చిపోతే అన్యదా భావించద్దు. దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన
మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మా దంపతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి ఆది కార్తిక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నిండు నూరేళ్లు ఇవ్వాలని ఆ రాయరేశ్వర స్వామిని వేడుకుంటాం.